హాయ్, నేను మీ లావణ్య. ఈరోజు హెయిర్ ఫాల్ గురించి మాట్లాడుతున్నాను. హెయిర్ అంటే హెయిర్ రూట్లో ఉండేది డెర్మల్ పాపులా. పైన అంతా హెయిర్ అంతా రూట్ దగ్గర నుంచి ఉన్నది హెయిర్ షఫిక్. కింద రూట్ ఒక కుండీలో మొక్క వేసామనుకోండి, కుండీలో కింద ఉండేది హెయిర్ బ్లమ్ అంటారు దాన్ని. దీన్నే ఫాలికల్ అని కూడా అంటారు. ఒక రూట్ నుంచి వచ్చేదానికి చాలా ప్రొటెక్షన్స్ ఉంటాయి. దీనికి సిబమ్ అనే గ్లాండ్ ఉంటుంది. హెయిర్ రూట్ నుంచి నర్వ్స్ ఉంటాయి. ఇవన్నీ కనెక్టివిటీ ఉంటాయి దీనికి అంతటికి. హెయిర్ ఫాల్ వచ్చేటప్పటికి అది బలహీనపడి బ్లడ్ సర్క్యులేషన్స్ సరిగ్గా లేనప్పుడు, స్ట్రెస్ ఎక్కువ ఫీల్ అయినప్పుడు హెయిర్ ఫాల్ అనేది జరుగుతుంది. మన ఫోన్ కూడా చాలా ఎక్కువసేపు వాడుతూ ఉంటాము కాబట్టి అసలు పడుకోవట్లేదు ఎవరు. ఈ ఫోన్తోనే మ్యాక్సిమం ఉంటారు. ఎక్కువ ఆలోచించడం, కంప్యూటర్ ముందు ఉండడం, టీవీ ముందు ఉండడం, ఫోన్ ముందు ఉండడం, హెల్త్ ఇష్యూస్ ఉండడం. మెయిన్ మనకి థైరాయిడ్ ఉండడం వల్ల ఎక్కువ హెయిర్ ఫాల్ అవుతుంది. మలేరియా, టైఫాయిడ్ వచ్చి ఆగిన, హెల్త్ ఇష్యూస్ ఉన్న హెయిర్ ఫాల్ అనేది మెయిన్ కామన్గా వచ్చేది హెయిర్ ఫాల్. హెయిర్ రూట్ నుంచి 3 పార్టికల్స్ కింద వస్తాయి హెయిర్ అనేది. కింద బలహీన పడేటప్పటికి అది పుష్ చేస్తూ హెయిర్ ఫాల్ నార్మల్గా అవుతుంది. కానీ ఎక్కువ హెల్త్ ఇష్యూ ఉండే వాళ్ళకి మెయిన్ ఎక్కువగా వచ్చేసేది హెయిర్ ఫాల్. అక్కడ పైన లేయర్ అనేది క్లోజ్ అయిపోవడం వల్ల మళ్ళీ రూట్ నుంచి మళ్ళీ రావడానికి అవకాశం ఉండదు. క్లోజ్ అయిపోకూడదు. మనం ఎప్పుడూ స్కాల్ప్ని క్లీన్గా ఉంచుకోవాలి. ఎక్కువ స్ట్రెస్ ఉండకూడదు. ఎక్కువ ఫోన్ చూడకూడదు అంటే ఎవరికి కుదరదు కదండి, కంపల్సరీ. కానీ ట్రీట్మెంట్స్ అనేవి ఉన్నాయి మన దగ్గర. ఇంకా నెక్స్ట్ వీడియో కావాలి అంటే, ఇంకా అప్డేట్ వర్షన్ మీకు ఏమన్నా తెలుసుకోవాలి అనుకుంటే నా పేజ్ని ఫాలో చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.